నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మీ క్లయింట్ తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మాట్లాడదామా? ఓకే. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి మేడం. ఈ పూజ అది మేడం చెప్పిన తర్వాత చెప్పినట్టు చేసామండి. మీకు అసలు ఎప్పుడు పరిచయం మేడం, అది చెప్పండి. మేడం మాకు సెప్టెంబర్ 22 లో పరిచయం అయ్యారు. 22 లో. ఓకే. 2 years బ్యాక్. 2 years బ్యాక్. అప్పుడు అప్పుడు చెప్పారు ఇలా ఇలా బాబుది అంతా చెప్తే, అప్పుడు సరే ఇలా చేస్తే మీకు అంతా మంచిగా అయిపోతుందండి అని చెప్పారు. ఎట్లా పరిచయం మీకు? ఎవరైనా రిఫర్ చేశారా లేకపోతే ఎట్లా పరిచయం? లేదు మేడం, మేము టీవీలో చూసి కదా షో మేడం, అప్పుడు చూసి దాని ప్రకారం వెళ్ళాము. ఓకే. సో అది మ్యారేజ్ అది అయిందండి బాబుకి. మొన్న మ్యారేజ్ గురించి వెళ్ళారా? ఏంటండి? మ్యారేజ్ కోసం వెళ్ళారు. మ్యారేజ్ దానికోసం. మ్యారేజ్ ఏంటి కొంచెం ఇంకా లేట్ అవుతుంది ఏంటి అని అడగడానికి ఇప్పుడు మేడం చెప్పారు. సో చాలా మంచి మ్యాచ్ వచ్చింది. బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు ఇద్దరు కూడా. హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. ఏ సమస్య ఉన్నా మేడం ని అడగడం అనేది ఇంకా ఆబ్వియస్ గా అలవాటు అయి ఉండాలి. అంతే, దానికి మేడం ని జస్ట్ అడుగుతూ ఉంటాము. మేడం కూడా పాప అలాగే రెస్పాండ్ అవుతారు. వెంటనే చెప్తారు, ఏదైనా కావాలన్నా కూడా గమ్మని చెప్తారు, సలహాలు ఇస్తారు. మళ్ళీ మీరెవరైనా మీ వాళ్ళకి రిఫర్ చేయడం అట్లాంటిది జరిగిందా? అంటే మా వాళ్ళంటే మా కజిన్ ఒక అతను అడిగాడు కానీ వెళ్ళాడో లేదో ఐడియా లేదు నాకు. 10 years వెళ్ళిపోయాడు. సో దాంతో మళ్ళీ తెలియదు. రైట్. అయితే మీ అబ్బాయికి ఎప్పుడు, ఎన్నేళ్లప్పుడు మీరు ఇట్లా అంటే వివాహం చేయాలి అనుకోవటం, లేట్ అవ్వటం ఇదంతా ఏ సంవత్సరం అబ్బాయికి? యాక్చువల్ గా 22nd లోనే మామూలుగా జస్ట్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన వెంటనే మేడం కి చెప్పామన్నమాట, ఇలా మొదలు పెట్టామంటే ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే అన్ని చెప్పి జస్ట్ పూజ అది కూడా చేసుకుంటే మీకు ఇంకా మంచి మ్యాచ్ అనువుగా వస్తుందండి అని చెప్పారు. సో మొన్న 23rd సెప్టెంబర్ 23rd సెప్టెంబర్ లో మ్యారేజ్ అయింది. యూఎస్ ఉంటారు ఇద్దరును. హ్యాపీ. ఎట్లా కోడలు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మాకు రిలేటివ్ కూడా అనుకోకుండా అలా కూడా. అదే చాలా సంతోషం. చక్కగా హ్యాపీగా చెప్తూ ఉన్నారు. ఇది వినడం కోసం అడగడం జరిగింది. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రైట్ మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా. అంటే ఆ బాబు కూడా 30+ అయింది వాళ్ళకు. అసలు కొంచెం డిలే అవుతుంది కదా, కొంచెం ఏంటంటే కెరియర్ పరంగా బాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటూ ఉంటారు. కానీ అది కొన్ని సంబంధాలు వచ్చి రిజెక్ట్ అవుతూ ఉంటే కొంచెం భయపడారు వాళ్ళు. ఒకవేళ ఏజ్ ఎక్కువ అయిపోతుందనే దానివల్ల ఎట్లా అవుతుందో ఏమో తెలియని. బట్ తర్వాత వాళ్ళు రెమెడీ కరెక్ట్ ఫాలో అయినరు. అంటే ఎందుకు వాళ్ళకి టైం పట్టిందంటే, తను యుఎస్ నుంచి రావడము, మళ్ళీ వచ్చిన తర్వాత తన చేతితో కొన్ని పూజలు వాళ్ళు చేయించారు. సో దాని తర్వాత లాస్ట్ సెప్టెంబర్ కి అయింది మ్యారేజ్. అది మంచిగా అయింది. అంటే వాళ్ళ పూజ ఏదైతే ఫాలో అయినరో ఆ టైం ప్రకారం సెట్ అయిపోయింది. అసలు వాళ్ళ పాప కూడా తీసుకున్నారు. సో పాపది మళ్ళీ సెట్ అవ్వగానే కాల్ చేసి మాట్లాడారు. ఎందుకంటే ఒకటి సక్సెస్ అవ్వగానే ఇంకొక పూజ కూడా ఎందుకు మొదలు పెడతా అంటే వాళ్ళకు అసలు రిజల్ట్ వచ్చింది కదా. సో అలానే మళ్ళీ వాళ్ళు పాప కూడా తీసుకున్నారు. పాపది ఇప్పుడే ఫాలో అవుతున్నారు పూజలు. ఈయనదే చేసిండ్రు, ఈయనది సెట్ అయిపోయింది. ఇంకా అమ్మాయిది పూజలు ఇప్పుడుదా ఫాలో అవుతున్నారు. వివాహం ఆలస్యం అవ్వడం అనేది మరి ఎట్లా? ఇప్పుడు జాతకం లేదు, ఇప్పుడైతే ఈ ఏజ్ లో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకైతే జాతకం ఉంటుంది సహజంగా. ఒక్కొక్కసారి టైం మిస్ అవుతున్నారు ఇప్పుడు కూడా. అప్పుడు ఎట్లా మేడం, ఏం చెప్తారు వాళ్ళకి? అంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నారో ఆ టైం చూసుకుని ప్రసన్నం వేస్తాం. ప్రసన్న చక్రం వేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే వివాహం సంబంధించిన గ్రహాలు అక్కడ ఏదేది వీక్ ఉందో చూస్తాం. ఫస్ట్ ఆ చార్ట్ ప్రకారం ఏంటంటే చూడగానే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కుటుంబ స్థానంలో నెగిటివ్ గ్రహం, ఒకవేళ వాళ్ళకి శని ఉంటే శనికి సంబంధించిన రెమెడీ, లేదు వాళ్ళకి మాంది గ్రహం ఉంటే మాందికి సంబంధించింది. బట్ ఇట్లా చక్రం చూడగానే వాళ్ళకి ఎందుకంటే ఏ గ్రహం వల్ల వాళ్ళకి డిలే అవుతుందని మనం ప్రశ్నలో కనిపెట్టవచ్చు. సో దాని ప్రకారం వాళ్ళకి ఆ చక్రం వేసేసి
దాని తర్వాత వాళ్ళకి రెమెడీ ఇవ్వడం అనేది ఉంటుంది. చాలా మంది జాతకాలే ఉండట్లేదు, అంటే వేరే సమస్యల గురించి తెలుసుకున్న వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళ పిల్లల జాతకాన్ని పెట్టి తెలుసుకుంటారు. అప్పట్లో పెద్దవాళ్ళు రాసి పెట్టలేదండి అని చెప్తూ ఉంటారు. సో అలా కొన్ని క్లయింట్స్ కూడా వాళ్ళకి టైం కూడా తెలియదు మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే టైం తెలుస్తుందా, లగ్నం ఏం దీన్ని కనిపెడతాం. సో అప్పుడు లగ్నం తెలిస్తేదా మనకేమైతుందంటే కుటుంబ స్థానము, వివాహ స్థానం అంతా కనిపెట్టేది. అలా అని లేదు అనే వాళ్ళకు కదా మనం ఒకవేళ ప్రశ్న చూసి దాని ప్రకారం చెప్తాము. కానీ జనరల్ గానే నేను ప్రశ్న చక్రం అనేది ప్రతి ఒక్క క్లయింట్ కి వేస్తాను. అది ఎందుకు వేస్తామంటే వాళ్ళకి సమస్యలు ఏముంది అనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. ఆ ప్రశ్న చక్రం టైం ఉన్నా కూడా ప్రశ్న చక్రం చూస్తారా? సో అది వేస్తుందా వాళ్ళకి, అసలు వాళ్ళు వివాహం గురించి కాల్ చేశారా, లేదు వాళ్ళకి ఇన్కమ్ కెరియర్ గురించా, లేకపోతే హెల్త్ గురించా, లేదు బ్లాక్ మ్యాజిక్ ఏమన్నా జరిగిందా, ఇట్లా ప్రతిదీ కనిపెట్టవచ్చు. బ్లాక్ మ్యాజిక్ అయితే ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక చక్రంలో లగ్నము 6 లేదు 8 12లో మాంది గ్రహం ఉన్నది అనుకోండి, అప్పుడు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని కనిపెట్టవచ్చు. సో అప్పుడు ఏమైతుందంటే ఆ చక్రం చూడంగా ఎవరి వల్ల జరిగింది అనేది కొన్ని ఉంటది. ఇప్పుడు 9th house లో మాంది ఉంది అనుకోండి, అప్పుడు దానికి సంబంధించిన గ్రహం 6 లోనో 8th 12th లో ఉంటే వాళ్ళ తండ్రి రిలేటెడ్ గా వచ్చిన వాళ్ళ వల్ల వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని ఉంటుంది. సో మళ్ళీ చంద్రుడు హౌస్ లో ఉండింది అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ మదర్ సైడ్, 9th house అంటే ఫాదర్ సైడ్. లేకపోతే బుధుడు గ్రహం వచ్చి వాళ్ళకి నెగిటివ్ అయి ఉంటే వాళ్ళ మేనమామ, లేదు ఫ్రెండ్ సర్కిల్ నుంచి, లేకపోతే మేనత్త వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వల్ల కొన్ని బ్లాక్ మ్యాజిక్ అట్లా జరిగేది కూడా ఉంటాయి మేనత్త వాళ్ళ వల్ల. సో ఇట్లా వాళ్ళ చక్రంలో కనిపెట్టవచ్చు. నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బ్లాక్ మ్యాజిక్ జరిగేది కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చేస్తారు. సో వాళ్ళకి ఏమైతుందంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈర్ష్య అన్నమాట. వాళ్ళకి చుట్టాలు కాదు, పక్కాలు కాదు, అయినప్పటికీ ఏడ్చేస్తుంటారు. అట్లా అది చాలా మందికి ఏమంటే విలేజ్ లో అట్లా జరుగుతుందంటే సిటీలో కూడా అలా జరుగుతున్నాయి అసలు. సో ఇట్లా చేస్తున్నారు. వాళ్ళన్ని బాధలు పడేటప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ నిజమైన అట్లని. ఎందుకంటే చక్రంలో చూస్తాము వాళ్ళ నేమ్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఒక నెంబర్ వాళ్ళకి చేశారు అనేది, ఇప్పుడు ఒక నేమ్ తీసుకుంటాం అనుకోండి, ఒక 5 పవర్ లో వాళ్ళకి బుధుడు అంటే వాళ్ళకి జనరల్ గా నెగిటివ్ గ్రహం అయ్యింది అనుకోండి, సో వాళ్ళ నేమ్ 5 పవర్ లోనే ఉంటుంది. శుక్రుడు మాంది గ్రహం అంటే 6 పవర్ లోనే ఉంటుంది వాళ్ళ నేమ్. ఫస్ట్ నెంబర్ చెప్పేస్తాను, ఆ నెంబర్ చెప్పి ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి, మీకు ఎవరు చేశారా లేదా దాన్ని పెట్టి మీరే కూడా అసలు కౌంట్ చేస్తే తెలిసిపోతే వీళ్ళ వల్లదా ఇట్లా అయిందని మీకు అర్థమైపోతుంది. కొన్ని నేమ్స్ అంతా వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి అనుమానం ఉన్న పేర్లు. నేను ఒక ఆమె ఏం చేసింటే ఒక 10 నేమ్స్ ఇచ్చింది. అందులో ఏమైందంటే జాతకం చూసిన యాక్చువల్ గా ఏంటంటే చేంజ్ చేసి ఇచ్చింది, ఒకటే కంటిన్యూగా ఆర్డర్ గా ఇవ్వకుండా. అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళదా చేశారు. అయితే వాళ్ళు చూడండి, వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ బాబు, వాళ్ళ పాప, వీళ్ళు నలుగురు చేసిండ్రు. యాక్చువల్ గా ఆమె ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మదర్ నేమ్, తర్వాత వేరే వాళ్ళ నేమ్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఇంకొక నేమ్ వచ్చి మదరా, అంటే వాళ్ళ సొంత మదరే కాదు, వాళ్ళ రిలేషన్స్. ఇప్పుడు వాళ్ళ మేనత్త వాళ్ళు చెప్పాను చూడండి, వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు. సో వీళ్ళందరూ ఈమెకు అసలు బ్లాక్ మ్యాజిక్ చేశారు. కానీ ఏమైతుందంటే వీళ్ళు మన దగ్గర నేమ్ ఇస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక 4 నెంబర్స్ వాళ్ళకి చెప్పాను, ఆ నెంబర్ చెప్పిన వెంటనే వాళ్ళ నేమ్, మీరు ఎవరెవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి అని చెప్పాను. సో ఆ నేమ్ రాస్తాం కదా, నేమ్ రాసినప్పుడు ఏమైతుందంటే ఒక్క ఫ్యామిలీలో ఉండే వాళ్ళ చేశారని ఆమెకు తెలుసు, కానీ అలా కాకుండా చేంజ్ చేసి ఇచ్చిండ్రు నేమ్. అంటే ఇప్పుడు ఆమె నేము, తర్వాత వాళ్ళ రిలేషన్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నేము అందరిది ఇచ్చారు. కానీ నేనేం చేశానంటే అందులో ఏం నంబర్ మ్యాచ్ అవుతుందో అది వరకు చెప్తే ఫ్యామిలీ పేర్లే ఇచ్చారు. అసలు మేడం నేను మీరు చెప్పింది అన్ని కరెక్టే, వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ వాళ్ళు, నాకు తెలియదు కదా, శాస్త్రం చెప్తుంది అన్నాను. మీరు ఎట్లా ఇచ్చినా గానీ ఎవరైతే నిజంగా సమస్యలు వాళ్ళకి ఇచ్చారో ఆ నెంబరే వస్తుంది మా ఇక్కడ అని చెప్పాను. అండ్ ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మ్యాచ్ అయింది, తర్వాత 6th నేమ్, ఒకటి 5th నేమ్, అంటే వాళ్ళు చూడండి మధ్యలో వేరే వాళ్ళ నేమ్ ఇచ్చిండ్రు, అయినప్పటికీ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు చేశారనేది వచ్చేస్తుంది కదా అక్కడ. శాస్త్రం భగవంతుడికి సమానం, అది దాంట్లో మన ఏది చేంజ్ చేసేది కాదు. నేను ఒక్కటే అన్నాను, వాళ్ళు నాకేం శత్రువు కాదు, మిత్రుని కాదు, బట్ నాకు కావాల్సింది ఇక్కడ సబ్జెక్ట్ వైస్ ఉన్నదే చెప్తున్నాను. సో మీరు ఏమన్నా మీరు అది చేసుకొని ప్రెసెంట్, ఎందుకంటే వాళ్ళతో గొడవ పెట్టుకునేది అవన్నీ అవసరం లేదు. వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారా దాన్ని రిమూవ్ చేసుకోవాలి, వాళ్ళతో దూరంగా ఉండాలి. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండాలి. మనం వాళ్ళని తిట్టి వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏదో చేసి ఇవన్నీ వద్దు, దూరం. కాబట్టి ఒకసారి మరి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఖచ్చితంగా మేడం ని కన్సల్ట్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.